హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకలకాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహుకేతు గ్రహ దోషాలకు, జాతకపరంగా వచ్చే అనేక సమస్యలకు నాగశిలా ప్రతిష్ఠ ద్వారా చక్కని పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు, సహస్ర నాగశిలా ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్తు బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి ఎలాంటి పరిహార మార్గాలు పాటించాలి అని గురుగారిని తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ అవుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. అలాగే లైవ్కి కాల్ చేసే ప్రతి ఒక్కరూ టీవీ వాల్యూమ్ తగ్గించేసి టీవీకి దూరంగా వచ్చి సిగ్నల్ ఉన్నటువంటి ప్రాంతం నుంచి మాతో మాట్లాడండి. ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా సరే కాల్ కట్ అయిపోతుంది. నమస్కారం గురుగారు. గురుగారు కాలర్ కూడా లైవ్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అయ్యగారి గురించి. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 10/10/1976. 71? 76 సోమవారం సాయంత్రం 6 నుంచి 7 లోపు. పేరమ్మా? అప్పారావు. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఏం లేదు గురుగారు, అదే మా హస్బెండ్ అప్పారావు అండి. 10/10 చూసారా, అయిపోయింది. 76 అండి. మళ్ళీ రిపీట్ చేయొద్దు, ఒకసారి చెప్తే సరిపోతుంది. ఏం చేస్తున్నారు? వ్యాపారమా? ఓకే, నమస్తే. వ్యాపారం చేస్తున్నారా? ఆటో వేస్తారు గురుగారు. అమ్మా, ఆటో డ్రైవర్. ఓకే. ఏంటి సమస్య? ఏంటి ఆర్థికంగా ఇబ్బందులు ఏమైనా వచ్చినాయా? చెప్పు. ఆటంకాలంటే ఇంకా పాప గురించి, కొంచెం పెద్ద అమ్మాయి గురించి కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఆయన. అందు గురించనే తెలుసుకుందామని. మీ పెద్దమ్మాయి గురించి చెప్పాలంటే ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. మీ ఆయన తెచ్చి పెద్దమ్మాయి అంటే ఎట్లా చెప్తా చెప్పు. పెద్ద గాయత్రి గురుగారు. తర్వాత చేయమ్మా, ఇంకొకసారి చేయి. కావాలంటే కింద నెంబర్ చేయి, లేదంటే ఇంకొకసారి చేయి. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఎవరి గురించి? నమస్తే అండి, నేనే అండి. నా పేరు రాజు. డేట్ ఆఫ్ బర్త్ 1905-1990. మళ్ళీ చెప్పండి. 1905-1990. 1990. అవునండి. టైం కూడా చెప్పండి. midnight 12 AM అండి. 12 AM. అంటే తెల్లవారితే 19 వస్తుందండి, 20 వస్తుందా? అవును, 19 అండి. 19. మీ పేరు? రాజు అండి, హైదరాబాద్ నుంచి. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా రాజు, ఏం చేస్తున్నావు? నమస్కారం అండి. నమస్తే. నమస్తే. ఏం పని చేస్తున్నావు? వ్యాపారమా, ఉద్యోగమా? నేను ఉద్యోగం అండి, కాకపోతే ఈ మధ్య జాబ్ పోయింది. నేను ఇంకా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నా, కానీ ఏది చేయాలో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఓకే. వ్యాపార పరంగా వ్యాపారం చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాన్సీ వీటిల్లో బాగా కలిసి వస్తుంది నీ జాతక ప్రకారం. ఉన్నదేది బయటికి చెప్పవా? ఏంటండి? లోపల ఉన్నది బయటికి ఓపెన్గా చెప్పలేవు కదా, ఓపెన్ మైండెడ్గా ఉండలేవు కదా అంటున్నా. అవునండి. అదొకటి ఇబ్బంది కనపడుతుంది జాతకరీత్యా. దాంతోపాటు నాగదోషం బలంగా ఉంది. ఓకే. దీనివల్ల ఏం చేసినా కలిసి రాదు. నీకు మంచి మంచి అవకాశాలు కూడా వస్తుంటాయి కదా వ్యాపార పరంగా. అవునండి. దీనివల్ల ఏమవుతుందంటే జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నాయి. శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. శుక్ర బుధులు బాగుంటే మంచి మంచి అవకాశాలు వస్తాయి, కానీ కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోలేవు. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకుంటావు. నువ్వు ఆలోచించేటప్పుడు పుణ్యకాలం కాస్త పూర్తి అవుతుంది, దానికి ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. అట్లా జరిగిందా లేదా? అవునండి. కాబట్టి నాగదోషం వల్ల నువ్వు పైకి రాలేకపోతున్నావు. దానికి రెమెడీ చేసుకుంటే ఇవన్నీ మార్పులు వస్తాయి. ఓకేనా? ఓకే, పరిహారం చెప్తారండి. నాగప్రతిష్ఠ ఆశ్రయ పూజ వచ్చే నెల 10వ తారీఖు చేస్తున్నావు హైదరాబాద్లో. ఓకే. ఒక్కసారి చేస్తే నీ జీవితం బాగుంటుంది. జాతకం చాలా బాగుంది. ఓకేనా? అక్కడి నుంచి మొత్తం మారిపోతుంది, జాతకం మారిపోతుంది. సంవత్సరం తిరిగే లోపల ఒక స్థిమిత వస్తుంది. మంచి వ్యాపారం చేస్తావు. మంచి ఏదైతే అనుకూలం ఉందో అది నీకు ముందుకు వస్తుంది. అట్లా ఓకేనా? గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాల్ని పొందాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మేము దూర ప్రాంతంలో ఉంటాము, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాన్ని తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజ్గూడలో ప్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజుల్ మెట్రోపిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/3/2005 మేడం.
సాయంత్రం 6:45 పుట్టింది. మా పాపనండి. పేరమ్మా? శేఖప్రియ మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. అమ్మాయి మాట ఉంటుందా? అదే గురువు గారు, కొంచెం మొండితనం ఎక్కువ ఉంది, మరి ఆమెదే కావాలంటది మాట. జాతకపరంగా వినమ్మా, పెళ్లి విషయంలో నీ మాట వినదు, కొంత మొండితనంగా మూర్ఖత్వంగా ముందుకు వెళుతుంది. కరెక్టేనా? అవునవును గురుగారు. సరే, కొన్ని విషయాలు టీవీలో డైరెక్ట్ చెప్పకూడదు, విడిగా కాల్ చేయి. అమ్మాయి దాంట్లో కొన్ని రకాల దోషాలు ఉన్నాయి, కుటుంబ స్థానం నీచబడింది, బుద్ధి స్థిమితం ఉండదు. ఇప్పుడు అన్నమాట గంట తర్వాత ఉండదు. అవునా? అవునవును గురుగారు. సరే, కొన్ని విషయాలు చెప్పాలి. నీకు కావాలంటే విడిగా కింద నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకు పూర్తి వివరాలు చెప్తా. ఎందుకంటే ఆడపిల్లల విషయాలు కొన్ని బయటకు చెప్పకూడదు, చెప్తే బాగుండదు. ఓకేనమ్మా? ఓకే ఓకే గురుగారు. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. ముందు మీరు టీవీ నుంచి దూరంగా వచ్చేసేయాలి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. ఎవరి గురించి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7వ నెల 7వ నెల 4వ తారీఖు 2000. టైం కూడా చెప్పండి. టైం రాత్రి 8 గంటల నుంచి 9:30 దాకా. పేరు? సందేశ్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఎవరిది జాతకం? మా బాబుది. ఏం ఆలోచించి మాట్లాడుతున్నావు? బాబుది జాతకం. ఎందుకు గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నావు అంటున్నా చెప్పడానికి. సిగ్నల్ సరిగా లేదు. సిగ్నల్ ఎందుకు లేదు? నీ దగ్గర మైండ్ కరెక్ట్ లేదు, ఎక్కడో ఆలోచిస్తున్నావు. పేరేంటి? సంజయా? సందేశ్. ఓకే, చదువు పూర్తయిందా? ఐటీఐ అయిపోయింది. ఐటీఐ చేసింది. ఖాళీగా తిరుగుతున్నాడు లేదా ఇప్పుడు? ఏం పని బాబు సరిగా ఏం సెట్ కాక. అదే చెప్తున్నా, ఖాళీగా తిరుగుతున్నాడా, పని చేస్తున్నాడా? ఖాళీగా తిరుగుతుంటాడు నా లెక్క ప్రకారం అయితే. పని చేస్తున్నాడు. మరి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లము ఆయన ఏంలా సెట్ అయితే లేడు, మరి ఇది ఏంటి అని. ఏంది? కొన్ని రోజులు ఉంటాడు, ఇలా ఉండబుద్ధి అయితే లేదని మళ్ళీ వస్తాడు. బాగానే ఉంది. శని బాగాలేడు, శనికి చేయించు. కష్టం మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. ఏకవచనంతో ఏంది అట్లా అయింది అట్లా అనొచ్చా? గురువులతో అట్లా అనొచ్చా అమ్మా? మాట్లాడచ్చు అట్లా? మీ ఇంట్లో మాట్లాడకూడదు. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు, ఒక జాతకం అడుగుతున్నప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏదో నీ ఇంట్లో నీ భర్తతో మాట్లాడితే కరెక్ట్ కాదు, జాగ్రత్తగా మాట్లాడాలి. మరో కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/8/85 1985. టైము? సాయంత్రం 4:55. పేరండి? నాగేంద్రబాబు. గురుగారితో మాట్లాడండి. చెప్పండి నాగేంద్రబాబు గారు. నమస్తే గురుగారు. నమస్తే. దీని గురించి పెళ్ళయిందా? మ్యారేజ్ అయింది గురుగారు. ఏంటి సమస్య ఏంటి? హలో గురుగారు, సమస్య ఏంటో చెప్పండి. సమస్య ఆర్థికం, డబ్బులు ఇచ్చిన వాళ్ళు రాకపోవడం. నీకు ఫస్ట్ నుంచి ఉంది సమస్య, ఇవాళది కాదు. ఏం చేస్తావు? ఫైనాన్స్ చేస్తుంటావా? ఫైనాన్స్ ఏం లేదు, మా వ్యవసాయం. ఇంకేం చేస్తావు? వ్యాపారాలు ఏమైనా చేస్తున్నావా? వ్యాపారం ఏం లేదు గురుగారు, ఓన్లీ వ్యవసాయమేనా? అంతే. సరే, జాతకపరంగా వచ్చేటప్పటికి కుజుడు నీచపడ్డాడు, కుజుడితో పాటు గురుడు కూడా నీచపడ్డాడు. ఎప్పుడైనా కుజు గురువులు కనుక బాగుండకపోతే ఎప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా డబ్బులు కట్టాలి, నా పిల్లలకి ఫీజు కట్టాలంటే కూడా చాలా వెతుకులాట ఉంటుంది. ఎంతో కష్టపడితే కానీ డబ్బు దొరకదు. అట్లా జరుగుతుందా? జరుగుతుంది గురుగారు. కాబట్టి గురువుకి కుజుడికి చేస్తే ఈ బాధ తగ్గుతుంది. జాతకం బాగుంది, డబ్బులు సంపాదిస్తావు, కానీ అవసరానికి అందదు. అవసరం అయిన తర్వాత వెనకో ముందో వదులుతూ ఉంటుంది. ఉందా? ఇట్లా సమస్య ఉందా? అదే నేను చెప్పింది చెయ్యి. గురువుకి కుజుడికి హోమాలు చేస్తే నీకు ఆ బాధ తగ్గుతుంది. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో మేడం. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బంటు రేణుక. డేట్ ఆఫ్ బర్త్ 7/12/1993. టైము? టైము తెలియదు మేడం.
అంటే ఉదయము మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఎగ్జాక్ట్గా తెలీదా అండి? ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల లోపు అని కూడా? మేడం గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా, ఎవరిది జాతకం? మా మిసెస్ సార్. ఈ మిసెస్ వయసు ఎంత? 30 ఉంటుంది సార్. టైం అసలు తెలీదా? టైం లేదు సార్. పేరేంటన్నావు? రేణుక. రేణుగా, సమస్య ఏంటో చెప్పు. అదే మేడం పేరు మీద బండి తీసుకుందాం అనుకుంటున్నా, కలిసి వస్తుందా రాదో చెప్తారేమని. తీసుకో, బ్రహ్మాండంగా ఉంటుంది, బాగుంటుంది, ఆమె పేరు మీద బాగా కలిసి వస్తుంది, తీసుకోండి. సరే గురు గారు. ఓకే ఓకే. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10వ తారీఖు అక్టోబర్ 10 అండి. సంవత్సరం 1995 అండి. టీవీ నుంచి దూరంగా వచ్చేసేయండి. టైం కూడా చెప్పండి. పగల 12 గంటల 15 నిమిషాలండి. పేరు? కుడిపూడి సతీష్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా సతీష్, ఖాళీ ఉన్నావా, జాబ్ చేస్తున్నావా? జాబ్ చేస్తున్నారండి. యాక్చువల్గా ఇది మా బ్రదర్ అండి జాతకం. ఆయన పెళ్లి సమస్య వల్ల కాల్ చేశానండి. జాబ్ చేస్తున్నాడా తమ్ముడు? జాబ్ చేస్తున్నారండి. పెళ్ళి కావట్లేదు అంతేనా? పెళ్లి కావట్లేదండి. ఇంకా ఏం జాబ్ చేస్తున్నాడు ఈయన? ఓఎన్జీసీలో చేస్తున్నాడండి. ఓకే. మెకానికల్ అండి. సరే, జాతకం అయితే బాగానే ఉంది, భార్య ఇచ్చినాక బాగా కలిసి వస్తుంది. కాకపోతే ఏంటంటే నాగదోషం బలంగా ఉంది. పంచమ స్థానంలో నాగదోషం చాలా బలంగా కనపడుతుంది. దాంతోపాటు సర్పశాప యోగం కనపడుతుంది. అదొకటి తప్ప మిగతా అవన్నీ బాగున్నాయి. ఆర్థికంగా ఇబ్బంది లేదు, బాగుంటుంది. భార్య వచ్చినాక చాలా బాగా కలిసి వస్తుంది. నాగదోషాన్ని పరిహారం ఏమైనా చేయించారా? ఏమీ చేయించలేదండి. నాగప్రతిష్ఠ ఆశ్లేష పరిపూజ చేస్తే పెళ్ళి అవుతుంది. అక్కడి నుంచి చాలా బాగుంటుంది. అంత తప్ప ఎటువంటి దోషాలు లేవు. ఓకేనా? థ్యాంక్ యూ. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం 9వ నెల 9వ తారీఖు 1989 మేడం. టైం అండి? మేడం అంటే 8వ తారీఖు తెల్లవారుజాము అంటే 1:20 నిమిషాలకి. పేరు? జీవన్ సాగర్ మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. తెల్లారితే 9? తెల్లవారితే 1:20 మేడం. 7 రాత్రి తెల్లవారితే 8, 8 రాత్రి తెల్లవారితే 9. అంటే 8వ తారీఖు మిడ్నైట్ 1 o'clock అంటే 9వ తారీఖు వస్తుంది. సరే, అర్థమైంది. నేను నన్ను కన్ఫ్యూజ్ చేయబాకు. చెప్పండి, ఏం చేస్తున్నారు? వ్యాపారమా, ఉద్యోగమా? ఏం చేయట్లేదు, తెలుసుకున్నాను నా గురించి. ఏం చేయట్లేదు. ఇంతకుముందు ఏం పని చేశారో చెప్పండి. నేను ప్రైవేట్గా చాలా కంపెనీస్లో చేశాను సార్. ఎక్కడ కూడా సక్సెస్ అవ్వట్లేదు, మధ్యలోనే గ్యాప్. గత 3-4 సంవత్సరాల నుంచి మొత్తం ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఏం చేసినా కలిసి రావట్లేదు, డబ్బుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. అవునా? అవును సార్. సుమారు 3-4 ఏళ్ళు అయిందా? ఇంకెక్కువైందా? 5 ఏళ్ళు అయిందా? 3-4 ఏళ్ళు. సరే, శని బాగలేడు. వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది జీవితంలో. ఎప్పుడు వ్యాపార అవకాశాలు ఎప్పుడు రాలేదా మీకు? వ్యాపారంలో చేశాను గురుగారు, కానీ అందులో కూడా లాస్ వచ్చింది. మరి ఏం చేయలేదంటావే? ఎందుకంటే ఇక్కడ కనపడుతుంది. సరే వినండి, జాతకపరంగా కాలసర్పదోషం ఉంది. ఈ కాలసర్పదోషం ఉంటే ఎటువంటి యోగాలున్నా పనిచేయవు. నీ జాతకం ప్రకారం వ్యాపారంలో చాలా కలిసి వస్తుంది, వ్యాపారంలో మంచి వృద్ధిలోకి వెళ్తావు, మంచి మంచి అవకాశాలు వస్తాయి. కానీ కేవలం నాగదోషం వల్ల, నీకు కాలసర్పదోషం వల్ల కలిసి రావట్లేదు. కాలసర్పదోషం అంటే కాలమే రివర్స్ ఉంటుంది. మనం ఏదైతే పని చేస్తామో ఏదనుకుంటే అది రివర్స్ వస్తూ ఉంటుంది. అట్లా జరుగుతుందా లేదా? ఇంతవరకు అలాగే అవుతుంది గురుగారు. ఇంతవరకు నీ జీవితంలో ఎంత సంపాదించో మొత్తం కోల్పోయి ఉంటావు. ఒక్క రూపాయి కూడా ఈరోజు నీ దగ్గర ఉండదు. కరెక్టేనా? అవును గురుగారు. ఇప్పటికైనా సరే కాలసర్పదోషానికి నాగప్రతిష్ఠ చేయి, ఖచ్చితంగా కలిసి వస్తుంది. జాతకం బాగుంది, ఇంకా మహర్దశలు మంచి మంచి మహర్దశలు ఉన్నాయి. ఓకేనా? పోయిన దాన్ని కూడా ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. రాబోయే కాలం ఇంకా బాగుంది, ఇది చేసుకోండి. చేస్తే ఖచ్చితంగా మార్పులు వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్? నా గురించే మేడం. 19/7/1996. టైం కూడా చెప్పండి. ఉదయం 5:30కి. మీ పేరు? జయలక్ష్మి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. మీదేనా జాతకం ఇది?
అవునండి. ఏం అంటే చదువుకున్నావు? నాకు ఎప్పుడు అంటే ఎగ్జామ్స్ రాస్తున్నాను కానీ ఒకటి కూడా సెలెక్ట్ అవ్వలేకపోతున్నా. అసలు ఉద్యోగం వస్తుందా రాదా అని. దేనికి టీచర్ పోస్ట్ ట్రై చేస్తున్నావా? బ్యాంక్ వాటికి. బ్యాంక్ పోస్ట్. ఓకే. అవును గురుగారు. సరే, జాతకం అయితే చాలా బాగుంది. ఓకేనా? గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. వినమ్మా, మొత్తం విను. గురుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. పెళ్ళి అయిందే? పెళ్లి చేసుకున్నావా? ఇంకా లేదు గురువు గారు, సంబంధాలు చూస్తున్నారు. ఏదైనా సంబంధం దగ్గర దాకా వచ్చి ఆగిపోయిందా లేదా? అవును గురువు గారు, దగ్గర దాకా వచ్చింది, ఆగిపోయింది. ఒకటి ఆగిపోతుంది. జాతకపరంగా నీ జాతకంలో పెళ్ళయిన తర్వాత కలిసి వచ్చే యోగం ఉంది. ఇండియాలో ఉన్న విదేశాల్లో బాగా కలిసి వస్తుంది. విదేశీ సంబంధాలు ఏం రావట్లేదా నీకు? లేదు గురువు గారు. విదేశాల్లో బాగా కలిసి వస్తుంది. గవర్నమెంట్ సొమ్ము తినే రాదైతే చాలా తక్కువ కనపడుతుంది, గ్యారంటీ లేదు. 50-50 ఛాన్సెస్ మాత్రమే. కాబట్టి ప్రైవేట్ దానికి కూడా ప్రయత్నం చేయి, సమయం వేస్ట్ చేసుకోబాకు. ఓకేనా? ఓకే గురువు గారు. ఓకే. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువు గారు. హలో. హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 15/12/1991. టైం చెప్పండి. 10:28. పేరు మేడం. పేరు సుధా. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. దుర్గానా? సుధా. 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 ఓకే. చదువు పూర్తి ఖాళీగా ఉన్నావా? ఇంజనీరింగ్ కంప్లీట్ చేసావా? లేదండి. బ్రేక్ వచ్చిందా చదువులో? చదువులో ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ అండి. ఓకే. చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? పెళ్లి గురించా? అవునండి, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, డైవర్స్ కూడా అయిందండి. జాతకపరంగా లగ్న దోషం ఉంది, దాంతోపాటు కుజ దోషం బలంగా ఉంది, పైగా అష్టమంలో చంద్రుడు పడ్డాడు. ఇవన్నీ దాంట్లో బలమైన దోషాలు. నాగదోషం ఉంది. సంతానం లేరుగా? ఉందండి. సంతానం కలిగారా? అవునండి. అబార్షన్స్ అట్లాంటివి అయినాయా లేవా? ఏంటండి? అబార్షన్స్ ఏమైనా అయినాయా? సంతాన నష్టం ఏమైనా జరిగిందా? ఒకటి అయిందండి, బాబు అండి. ఓకే. జాతకపరంగా లగ్న దోషం ఉందమ్మా. ముందు చూపించలేదా జాతకం పెళ్లికి ముందు నీది? లేదండి. చూపించాలి కదా. ఎప్పుడైనా సరే పెళ్లి చేసుకునేటప్పుడు కానీ, ఒక వ్యాపారం చేసేటప్పుడు కానీ, ఏదైనా కొత్త పని చేస్తున్నప్పుడు బాగుందో లేదో చూసుకోవాలి. చూసుకోకుండా చేస్తే ఇట్లాగే అవుతాయి. నీ జాతకంలోనే లగ్న దోషం ఉంది. మరి మళ్ళీ పెళ్లి చేసుకోవా ఇంకా? మీరు చెప్తారేమో. అదే అమ్మా, జాతకపరంగా లగ్న దోషం ఉంది. పెళ్లి చేసుకోవాలంటే లగ్న దోషాన్ని ఖచ్చితంగా నాగప్రతిష్ఠ, ఆశ్లేషాబలి పూజ, తర్వాత కుంభ వివాహం, తర్వాత కొన్ని రకాల గ్రహాలు ఉన్నాయి, గురుడు, చంద్రుడు, శని, ఇవన్నీ పరిహారం చేసుకొని చేస్తే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నా జీవితం బాగుంటుంది. అట్లా కాకుండా మళ్ళీ ఇట్లాగే చేసావనుకో మళ్ళీ ఇబ్బందులు పడతావు. జాగ్రత్త. ఓకేనా? అర్థమైందని చెప్పింది? ఏం చెప్పాను చెప్పు ఒకసారి. దోష పరిహారాలన్నీ చేసుకోమన్నారు. ఎప్పుడైనా నేను చెప్పేది మీకు అర్థం కాదు, లైవ్లో ఏదో వింటారు, అర్థమైనట్టే ఉంటుంది కానీ కాదు. విడిగా అపాయింట్మెంట్ తీసుకోండి. తీసుకుంటే పూర్తి వివరాలు తెలుసుకొని అది చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఓకేనా? గురుగారి ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తేదీన ఆదివారం నాడు శనిదోష నివారణకి సంబంధించిన హోమ కార్యక్రమాలు, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్ర హోమం, లక్ష్మీ నృసింహ హోమం, శులిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమము, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తూనే ఇదే రోజున స్త్రీశాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, మీరు కూడా మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మే 13, 1987. 87? అవును గురుగారు, 87. టైం చెప్పండి అమ్మా. సాయంత్రం 5 చిల్లరకండి. పేరు? రామలక్ష్మి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఎవరిది జాతకం? నమస్తే అండి గురువు గారు. నమస్తే. ఎవరిది ఈ జాతకం? నాదేనండి. ఓకే. ఏం పని చేస్తున్నారు? ఉద్యోగమా? లేదండి, హౌస్ వైఫ్ అండి. ఓకే. చెప్పమ్మా, ఏంటి సమస్య ఏంటి? బాగాలేదండి ఇంట్లో పరిస్థితి అసలు. ఈయన కూడా ఖాళీగానే ఉంటున్నారు. ఓకే. నీ పేరు నాగలక్ష్మియా? నా పేరు రామలక్ష్మి. రామలక్ష్మి. ఓకే. అందరు లక్ష్మి అంటారా? రమా అని పిలుస్తారండి. మీ ఆయన పేరేంటి? బాబు. అందరు ఆయన బాబు అని పిలుస్తారా? ఓన్లీ బాబు అండి, అంతే. ఓకే. సరే, జాతకపరంగా శని బాగలేడు.
ఇద్దరు జాతకంలో శని వల్ల కొన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయి, చిన్న చిన్న సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇద్దరికి మాట పట్టింపు వస్తున్నాయి మధ్యకాలంలో చిన్న చిన్నగా బాగా వస్తున్నాయండి. గత 6 మాసాల నుంచి ఎక్కువ అవుతుంది, అవునా? అవునండి. శనికి చేసుకుంటే పోతుంది. శనికి 4 రకాల హోమాలు చేయాలి. శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాలు 4 హోమాలు చేస్తే కుటుంబపరమైన చికాకులు ఉంటాయి. రాత్రి అయ్యేప్పుడు కొట్లాడుకుంటారు, మళ్ళీ పొద్దున్నే నార్మల్ మాట్లాడుకుంటూ ఉంటారు. కరెక్టేనా? కరెక్టేనండి. ఇది చెయ్యి, నేను చెప్పింది చేస్తే పోతుంది. ఓకేనా? ఆర్థికంగా అసలు బాగాలేదు గురువు గారు. మా శని వల్ల ఇవన్నీ ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి, కుటుంబంలో చికాకులు ఉంటాయి. ప్రజెంట్ మీకు నా లెక్క ప్రకారం ఇద్దరి మధ్యలో రాత్రి అయ్యేప్పుడు కొట్లాడుకుంటారు, మళ్ళీ పొద్దున్నే మాట్లాడుకుంటారు. చూసేవాళ్ళు వీళ్ళిద్దరే రాత్రి కొట్లాడుకుంది, అవునా కాదని మా పక్కనోడు కనిపిస్తుంది. ఆ రేంజ్లో ఉంటుంది కొట్లాట, అవునా? అవును సార్. కాబట్టి ఈ టైంలో అందరికీ ఉంటుంది. మానవుడనే ప్రతి వాడికి కూడా ఇటువంటి సమయాల్లో కొన్ని గ్రహదశల్లో ఇటువంటి జరుగుతుంటాయి. నీకే కాదు, అందరికీ జరుగుతాయి. దానికి చేసుకుంటే తగ్గుతుంది. అర్థమైందా? గురువుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాన్ని పొందాలి అని అనుకునేవాళ్ళు 90524629 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాము, గురువుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురువుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాన్ని తెలియజేస్తారు. అలాగే ఆగస్టు 10వ తేదీన ఆదివారం నాడు ధనిష్ట నక్షత్రం రోజున గురుగారి ఆధ్వర్యంలో శనిదోష నివారణకి సంబంధించిన శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమము, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తూనే ఇదే రోజున స్త్రీ శాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, గోతనమ్మల నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా 90522629 నెంబర్కి సంప్రదించగలరు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో నమస్కారం అమ్మా. నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28వ తారీఖు 2వ నెల 1987. టైం కూడా చెప్పండి. టైము 10 గంటల లోపండి, ఉదయం. అంటే 9 గంటల నుంచి 10 గంటల లోపా, 9:30 నుంచి 10 గంటల లోపా? అది అంత ఐడియా లేదు, 10 గంటల లోపని చెప్పారండి పెద్దవాళ్ళు. పేరు చెప్పండి. నిర్మల. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే. నమస్తే, చెప్పండి గురుగారు. మా ఆవిడ గురించి తెలుసుకుందామని ఫోన్ చేశాను గురుగారు. తెలుసుకోవాలంటే టైం కరెక్ట్గా చెప్పాలి. నువ్వేదో 9 నుంచి 9 లోపల అన్నావు అనుకో, ఏ టైం తీసుకోవాలి? ఒక లగ్నం వినండి, ఒక లగ్నం 2 గంటలు ఉంటుంది. లగ్నం మారితే జాతకం మొత్తం మారిపోతుంది. ఓకే, నేను ఏ లగ్నం తీసుకుని ఎట్లా చెప్పాలో చెప్పండి, మీరు చెప్పండి. అంటే అది తెలియదు గురుగారు టైమింగ్ అనేది. మరి అట్లాంటప్పుడు గురుగారు నేను జాతకం తెలుసుకోవాలి అనకూడదు. నీ సమస్య అంటే చెప్తే నేను మార్గం చెప్తా. అట్లా గురుగారు ఏం లేదు గురుగారు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది కానీ ఏ ఉద్యోగం లభించట్లేదు. ఉద్యోగం అవకాశం ఉందా లేదా బిజినెస్ ఏదైనా చేసుకుందాం అనేసి. అట్లా అడిగితే కరెక్ట్గా వస్తుంది. ఓకే, గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తుందా? అవును అవును. తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తపస్సు చేస్తే కూడా గవర్నమెంట్ ఉద్యోగం రాదు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఏ గవర్నమెంట్ సిమ్మతిని రాతే లేదు, ప్రైవేట్ జాబే వస్తుంది ఒకటి. ఓకేనా? వ్యాపారం కూడా కలిసి వస్తుంది, వ్యాపారపరంగా బాగుంటుంది. ఓకేనా? కాకపోతే పార్ట్నర్షిప్ అనేది పనికిరాదు, ఎందుకంటే గురుచండాల యోగం ఉంది, పార్ట్నర్షిప్ పనికిరాదు. ఓకేనా? కాబట్టి వ్యాపారం బాగుంటుంది, ప్రైవేట్ ఉద్యోగమే బాగుంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం మీద ఎక్కువ ఆశ పెట్టుకుని టైం మాత్రం వేస్ట్ చేసుకోకూడదని చెప్పండి. ఓకేనా? సరే. మరో కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో హలో, నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17 ఏప్రిల్ 1995. టైం కూడా చెప్పండి. 6 గంటలకి, ఉదయం 6 గంటలకా? అవును మేడం. పేరు? తరుణ్ కుమార్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి, ఎవరిది జాతకం? నాదే గురువు గారు. ఏం జాబ్ చేస్తున్నావా? జాబ్ చేస్తున్నానండి. ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అనేసి అడుగుదామని. జాతకం బ్రహ్మాండంగా ఉంది. గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా? ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. జాతకం బాగుంది, కోపం ఎక్కువ కదా బాగా అవుతావు. చిన్నప్పటి నుంచి అదే చెప్తున్నారు, ముక్కు మీద కోపం తగ్గించుకోవాలి అని. తగ్గట్లేదు కదా? అలా ఏం లేదు. లేకపోతే నేను ఎందుకు చెప్తా? నువ్వు లేదంటే వెళ్ళిపోతుంది, గ్రహం పక్కకి వెళ్ళదు కదా. అవును. జాతకపరంగా చాలా కోపం ఉంటుంది నీకు. ఆ కోపంలో ఒక్కొక్కసారి కొన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటావు, దానివల్ల చాలా నష్టపోయి ఉంటావు. కరెక్టేనా? అవును గురుగారు. సరే, పెళ్ళయిందా?
రీసెంట్ గానే అయింది గురుగారు. అరేంజ్డా లవ్వా? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, సరే చెప్పాయి దేని గురించి అడుగుతున్నా ఇంకా? అదే ఫ్యూచర్ లో దేని మీద నేను ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు అనేసి వ్యాపారం చేస్తే చాలా బాగుంటుంది. ఓకేనా? ఓకే. తర్వాత ఇది ఉంటాయి కదా ఏమంటారు, ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో బాగా కలిసి వస్తుంది, షేర్ మార్కెట్ బాగా కలిసి వస్తుంది, వీటిల్లో బాగుంటుంది. అట్లా చెప్పానని చెప్పి గురువు గారు చెప్పారు కదని చెప్పి షార్ట్ టర్మ్ పెట్టబాకు. ఓకేనా? ఓకే. లాంగ్ టర్మ్ పెట్టుకో జాగ్రత్తగా. ఖచ్చితంగా దాంట్లో బాగా కలిసి వస్తుంది. అయ్యా ఫారెన్ కి ట్రై చేస్తున్నాం గురువు గారు, కానీ అది కలిసి రావట్లేదు గత 2 సంవత్సరాలు. అంటే ప్రధానంగా ఏంటంటే నాగదోషం బలంగా ఉంది, జన్మలగ్నంలో కేతుకుంటే మరి విదేశీ అవకాశాలు మిస్ అవుతాయి. వీసా వేద్దామంటే ఎన్నో రకాలు నీకు అడ్డంకులు వస్తుంటాయి. వీసా ఫెయిల్ అయింది 1-2 సార్లు? అవును, 2 సార్లు. అది కూడా ఫెయిల్ అవుతుంది. నీకు ఇంకా కాలం కలిసి రావాలంటే నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే విదేశీ అవకాశాలు చాలా బాగా వస్తాయి, చాలా బాగుంటుంది. అది చేయకుండా వేస్తే మాత్రం మళ్ళీ వేస్తే కూడా డబ్బులు వృధా అవుతాయి తప్ప నీకు అదైతే అవకాశం పిక్ అవ్వదు. ఖచ్చితంగా నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ యథావిధిగా చేసి కనుక ప్రయత్నం చేస్తే ఫస్ట్ అటెంప్ట్లో వీసా అయితే పిక్ అవుతుంది పక్కా. ఓకేనా? గ్యారంటీ అది. ఓకే గురువు గారు. రైట్. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడతాం గురువు గారు. హలో, హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/12/1981. 81 అండి. టైం కూడా చెప్పండి. 4 తెల్లవారు 4:30. పేరు? పేరు ప్రకాష్ మేడం, ఈరాటి ప్రకాష్. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా ప్రకాష్, ఎవరిది మీదే నా జాతకం? నాదే స్వామి. ఏం పని చేస్తుంటావు? నేను ముందు వేరే ఆఫీస్లో పని చేస్తాను ప్రైవేట్గా, రియల్ ఎస్టేట్ దాంట్లో. ఇప్పుడు 1 మంత్ పైన అయింది, ఇచ్చిపెట్టాను. ఇప్పుడు మళ్ళీ పోవాలంటే పోలేకపోతున్నాను. ఇప్పటికి ఎన్ని నేను పోలేకపోతున్నాను. ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు మారావు? 2-3 అన్నాను స్వామి. సరే, జాతకపరంగా ఏంటంటే దేంట్లో స్థిరత్వం ఉండదు నీకు. ఎన్నాళ్ళు పోయినా కాలం కలిసి రాదు. అందరు నేను వాడుకుంటారు తప్ప సరైన జీతం రాదు. అవునా? అవును స్వామి. అందుకే అందరూ మాతో పని చిక్కుతాయి, నాకు మాత్రం చిక్కదు. చెప్తున్నాగా, నీకు ఇవ్వాల్సిన డబ్బు పక్కన వాడికి ఇస్తారు. నీకు వచ్చే అవకాశాలు ఏవైనా సరే నీకు కూడా పక్కన వాళ్ళకి ఇస్తారు. కడుపులో అమ్మంటే ఉద్యోగం మానేస్తావు. అవునా? అవును స్వామి. సరే, జాతకపరంగా కాలసర్పదోషం ఉంది. ఈ కాలసర్పదోషం అంటే మనిషికి 48-49 ఏళ్ళు వచ్చే వరకు ఇదే ఇట్లాగే ఉంటుంది. స్థిరత్వం రాదు. నేను రోజు చెప్తుంటా, వింటావా? చూస్తున్నావా ప్రోగ్రామ్? చూసాను స్వామి. చూడటం కాదు, దానికి రెమెడీ చేసుకుంటే మార్పు వస్తుంది. చూస్తే ఏమొస్తుంది? గురువుగారిని చూస్తే దోషం పోదు, రెమెడీ చేసుకుంటే దోషం పోతుంది. అయ్యా వచ్చే నెల 10వ తారీఖు హైదరాబాద్లో కూకట్పల్లి గణేష్ టెంపుల్లో ఇవన్నీ యథావిధిగా మా పీఠంలో చేస్తాం. బయట ఎక్కడా జరగట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో యథావిధిగా జరుగుతుంది, మన పీఠంలోనే జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద క్రతువు, గుర్తుపెట్టుకోండి. మేము కూడా ఏంటంటే 2-3 లక్షలు ఖర్చు పెట్టి చేసే ప్రోగ్రామ్ ఇది. కాబట్టి చక్కగా వచ్చి కూర్చొని చేసుకో, నీ దరిద్రం అంతా పోతుంది. అది చేసిన తర్వాత వచ్చే నెల 10వ తారీఖు. వివరాలు కావాలంటే కింద నెంబర్ కనపడుతుందా? ఆ నెంబర్కి కాల్ చేయి. 905 నెంబర్ కాల్ చేస్తే దాని వివరాలు చెప్తారు. ఎట్లా చేయాలి, దాని నియమాలు ఏంటి, ఏ విధంగా పాటించాలి, అన్ని వివరాలు చెప్తారు. అది పాటించుకొని రండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడతాం గురువు గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం డిసెంబర్ 28, 1992 మేడం. టైం అమ్మా? టైం తెలీదు మేడం, ఉదయం అని చెప్పింది అమ్మ. పేరు? పేరు సుధా మేడం. ఉదయం ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల లోపు అని ఐడియా ఏమన్నా ఉందా? 5 నుంచి 8 లోపు అని అన్నారు మేడం. తెల్లారుజామున 5 నుంచి 8 లోపు. చెప్పమ్మా సుధా, పెళ్ళైందా? పెళ్ళి అయింది స్వామి. కలిసి ఉన్నారా? స్వామి. కొట్టాడుకుంటారా లేదా? స్వామి కొట్టాడుకుంటున్నారా అంటే నా ప్రస్తుతం ఉన్నాయి స్వామి, గొడవలు అయితే ఉన్నాయి. సరే చెప్పమ్మా, సమస్య ఏంటి? ఆరోగ్యం బాగుందా? ఉద్యోగం గురించి అడుగుదామని స్వామి. నీకా? ఏం చదువుకున్నావు స్వామి? నేను టీచర్వి రాసినాను స్వామి మొన్న. అది దానికి ఏమన్నా వస్తుందా లేదా అని. ఓకే, గవర్నమెంట్ జాబ్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోబాకు. ప్రజెంట్ టైం బాగాలేదు. వినమ్మా, ఏం చేసినా చిన్నపాటి ఉద్యోగం కూడా దొరకట్లేదు. అవునా? చెప్పిందినమ్మా, గవర్నమెంట్ జాబ్ 50-50 ఛాన్సెస్ మాత్రమే.
ఎప్పుడైనా గవర్నమెంట్ సొమ్ము తినాలంటే మధ్యలో మాట్లాడకూడదు, చెప్పే మొత్తం వినాలి. నువ్వు మధ్యలో మాట్లాడావు నేను చెప్పేది పోతుంది, అర్థమైందా? ఎప్పుడైనా చెప్పేటప్పుడు మొత్తం వినాలి. నేను చెప్పిన తర్వాత మీరు అడగాలి ప్రశ్న. గవర్నమెంట్ సిమ్ తినే రాత అయితే లేదు, 50-50 ఛాన్సెస్ మాత్రమే. దానివల్ల సమయం వృధా చేసుకోబాకు, ఫస్ట్ పాయింట్. ఓకేనా? ప్రైవేట్ ఉద్యోగం ప్రయత్నం చేయి, దాంతోపాటు శనికి చేయించుకో. శనికి 4 రకాల హోమాలు చేస్తే ఇటు ఆరోగ్యపరంగా గొడవలు ఉండవు, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది, ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా, అప్పులు పాలు రాకుండా బయటపడతావు. ఇప్పుడేంటో చెప్పు, ఇంకేంది, ఇంకేమైనా ఉందా సమస్య? ఉన్నావమ్మా? కట్ చేశారా? లేదు స్వామి, ఉంటున్నా స్వామి. ఇప్పుడు చెప్పు, ఇంకేమైనా సమస్య ఉందా చెప్పు. అదే స్వామి, ఇంట్లో గొడవలు అవుతా ఉంటాయి. ఇక నువ్వు చెప్పిందే చెప్తే ప్రయోజనం లేదు. ఇప్పుడు 3 సార్లు చెప్పేది నేను 3 సార్లు తిప్పి చెప్పా, ఇక మళ్ళీ అదే చెప్తే ఎట్లా? చెప్పింది చెయ్యి. సరే ఓకే. స్వామి. మరో కాలర్తో కూడా మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1999 జనవరి 5 ఉదయం 5:05 పేరు? ప్రసన్న కుమార్, నాగదుర్గ ప్రసన్న కుమార్ అని పెట్టామమ్మా. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్తే అండి. నమస్తే. అదే బాబు జాబ్ లేదండి, మామూలుగా ర్యాపిడో చేసుకుంటున్నాడు, భవిష్యత్తు ఎలా ఉంటుందా? ఏం చేసుకుంటున్నాడమ్మా? ర్యాపిడో చేస్తున్నాడండి హైదరాబాద్ లో. ఓకే, బాగానే ప్రజెంట్ అయితే బాగానే డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడుగా. అంటే జాబ్ కోసం 2 జాబ్లు వచ్చాయండి, ఒక 2-3 నెలలు చేశాక ఆ కంపెనీలు ఎత్తేసారని జాబు. ఒకటి చెప్తానంటే, తెలివితేటలుంటే హైదరాబాద్లో ర్యాపిడోని మించింది లేదు. ఒక చిన్నపాటి ఉద్యోగం చేస్తే 20,000 ఇస్తే గొప్పగా ఉంది. కష్టపడి మగవాడు ఏ తప్పు చేసినా తప్పు లేదు, దొంగతనం అదే చేయకుండా పనులు చేస్తే తప్పు. అవునా? అవునండి. తెలివితేటలుంటే హైదరాబాద్లో బతకలేనాడు, ఎక్కడా బ్రతకలేడు. జాతకం అయితే బాగుంది. ఓకేనా? ప్రజెంట్ టైం బ్రహ్మాండంగా ఉంది. ఇంకా సమస్య ఏంటో చెప్పు. అదే జాతకం ఎలా ఉంటుందా, భవిష్యత్తులో జాబ్ లో నిలబడతాడా లేదా? బాగానే ఉంది, జాతకపరంగా బాగానే ఉంది, ఎటువంటి దోషాలు అయితే లేవు. లేవండి. పెళ్లి చేసిన తర్వాత బాగా కలిసి వస్తుంది. ఓకేనా? తొందరగా పెళ్లి చేయి. అవుతావేంటి? చూసుకున్నాడు ఆల్రెడీ? లేదండి. కరెక్ట్గా అడుగు, ఇక్కడ అన్నీ కనపడతాయి నాకు. నువ్వు లేదంటే నీకేం తెలుసు? నాకు తెలుసు మొత్తం. మీ వాడు ఏం చేస్తాడో కూడా చెప్తా నేను. వివాహం చేసుకుంటాడంటారండి మీ వాడు ఏం చేస్తాడో, ఎంతమందితో మాట్లాడతాడో నెంబర్ కూడా చెప్తా నేను, గుర్తుపెట్టుకో. ఓకేనా? లేదంటే కాదు, నెంబర్లు చాలా ఉంటాయి మీ వాడి దగ్గర, చూసుకో. ఓకేనా? మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27 ఆగస్టు 2001. టైము? 11:21 మేడం. మధ్యాహ్నమా రాత్రా? మధ్యాహ్నం మేడం. పేరు? వేదశ్రీ. గురుగారితో మాట్లాడండి. చెప్పండి, ఎవరిది జాతకం? మా పాపది సార్. పాప? ఓకే. దేని గురించి, పెళ్లి గురించి అడుగుతున్నావా? లేదు ఇప్పుడు అదే చూద్దాం అనుకుంటున్నాము, ఎట్లా ఉంటది, ఆమెకు ప్రమోషన్ ఏమన్నా వస్తుందా? పెళ్లి గురించి అడుగుతున్నా లేదంటావు, మళ్ళీ అదే అంటావు. సార్ ఇప్పుడు నేనేమన్నా పెళ్లి గురించి అడుగుతున్నా అంటే లేదంటే మళ్ళీ పెళ్లి గురించి అంటావే? అదే ఇప్పుడు ఫస్ట్ ప్రమోషన్ అయినాక డిసెంబర్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎట్లున్నదో మీరు చెప్తే దాని మీద నుంచి ఆలోచిద్దాం. జాతకం బ్రహ్మాండంగా ఉంది, ఉద్యోగ పరంగా తిరుగులేదు. అమ్మాయి పుట్టిన తర్వాత నీ కూడా కలిసి వచ్చి ఉంటుంది. అవునా? అమ్మాయి పుట్టిన నాకు మంచి ఉచ్చస్థితికి వెళ్ళావు, కరెక్టా కదా? అదే ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉంది? ఆర్థికంగానే ప్రాబ్లం ఉంది. నేను చెప్పేది అది కాదు, అమ్మాయి పుట్టిన తర్వాత నీకు కలిసి వచ్చిందా లేదా? అప్పటి నుంచే స్టార్ట్ అయింది మాకు ప్రాబ్లం. అంటే ఏం స్టార్ట్ అయింది, ఏం ప్రాబ్లం అని చెప్పండి. అంటే ఫస్ట్ లా బిజినెస్ బాగా నడిచింది, అయిన తర్వాత అయిపోయింది. ఈ 2019 నుంచి మొత్తం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వ్యాపారం చేసావంటే వ్యాపారం పెట్టిన టైం చూసుకోవాలి. వ్యాపారానికి ఏం టైటిల్ పెట్టావో చూసుకోవాలి. ఓకేనా? మరి నీ జాతకంలో ఆ వ్యాపారం కలిసి వస్తుందో లేదో చూడాలి. దానికి అమ్మాయి జాతకానికి అయితే సంబంధం లేదు. అమ్మాయి జాతకం ఈ మాత్రం బాగుండకపోతే నువ్వు పెళ్లి కూడా చేయలేవు, గుర్తుపెట్టుకో. కాబట్టి జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? దీనివల్ల అయితే కాదు, మీ జాతకంలో ఏదైనా దోషాలు ఉండొచ్చు, కానీ దీనివల్ల అయితే కాదు. ఒకటి. తర్వాత జాతకపరంగా సర్పశాప యోగం ఉంది, అష్టమంలో శని పడ్డాడు. అష్టమంలో శని కనుక పెడితే పెళ్లి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మీకన్నా తక్కువ కులస్తుల్ని పెళ్లి చేసుకునే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీనికి సంబంధించి రెమెడీ చేసుకోండి. లైన్లో ఉన్నారా? లైన్లో కట్ చేశారా?
గురూజీ గురూజీ చెప్పండి. మేము మ్యూట్లో పెట్టాము కొద్దిసేపు. లేదు గురూజీ. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలు బయటికి చెప్పకూడదు. విడిగా నెంబర్కి కాల్ చేయండి, చెప్తా. ఓకేనా? ఓకే గురూజీ. రైట్. మరో కాళ్ళతో మాట్లాడదాం గురువు గారు. హలో హలో హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎవరి గురించి? డేట్ ఆఫ్ బర్త్ 2004. 2004 టీవీ నుంచి దూరంగా వచ్చేసేయండి. 17వ తారీఖు 6వ నెల 17వ తారీఖు. టీవీ నుంచి దూరంగా వచ్చేసేయండి. టైం చెప్పండి. 17వ తారీఖు. మీరు టీవీ నుంచి దూరంగా వచ్చేస్తే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. గురుగారితో మాట్లాడండి. చెప్పయా, చెప్పు. సమస్య ఏంటి చెప్పు. నమస్తే గురుగారు. నమస్తే. చెప్పిన నువ్వు చెప్తున్నట్టు కొట్టి చెప్పినట్టుంది మాకు. మా పాపది కాదు, బీటెక్ అయిపోయింది, జాబ్ లేదు సార్. నువ్వు చెప్తున్నట్టు అది కొడుతున్నట్టుంది మమ్మల్ని. అంత ఫోర్స్ చెప్తే ఎట్లా చెప్పు. టైం, డేట్ ఆఫ్ బర్త్. అమ్మాయి పేరేంటి? అమ్మాయి సాత్విక సార్. సాత్విక. ఖాళీగా ఉందా? చదువు అయిపోయిందా? పెళ్లి కాదు సార్, ఇప్పుడు బీటెక్ నిన్న అయిపోయింది, ఏమి దొరుకుతలేవు జాబు. నేను ఒకటి చెప్తాను, ఒకటి చెప్తాను. చదువు ఎన్నాళ్ళైంది పూర్తయి అంటున్నా? చదువు పూర్తయి ఎన్ని సంవత్సరాలు అయింది? మొన్ననే సార్, మొన్ననే అయింది, నెల రోజులే. సరే, బాగానే ఉంది. శనికి చేయించు ఫస్ట్. నువ్వు ఎక్కడో ఉన్నావు, నువ్వు చెప్పేది మాకు అర్థం కావట్లేదు, నేను చెప్పేది నీకెక్కట్లేదు. విడిగా ఫోన్ చేయి. అయ్యా. మరో కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం, గుంటూరు నుంచి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/10/1994. టైము? ఉదయం 9ంటికి. పేరు? యశోద. గురుగారితో మాట్లాడండి. ఓకే. చెప్పమ్మా, ఎవరిది జాతకం? నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. యశోద గురుగారు నా పేరు. నీదేనా జాతకం ఇది? నాదే అండి. చెప్పమ్మా, పెళ్ళయిందా? పెళ్ళైంది గురుగారు. మంచిగా ఉన్నారా? ఏంటి గురుగారు? మంచిగా ఉన్నారా? పిల్లలు పుట్టారా అంటున్నా? పిల్లలు ఇంకా ప్రెగ్నెంట్ గా ఉన్నాను. ఓకే. అంతకుముందు అబార్షన్స్ ఏమైనా అయినాయా? ఏం లేవు గురుగారు. సరే, ఓకే. ఆరోగ్యం బాగుందా? బాగానే ఉంది గురుగారు. చెప్పమ్మా, సమస్య ఏంటి? అదే జాబ్ పరంగా ట్రై చేస్తుంటే జాబ్ రావట్లేదు, దాని గురించి కనుక్కున్నాము. కడుపుతో ఉన్న జాబ్ చేస్తావా? కడుపుతో ఉండి కూడా? ఇప్పుడు కాదు గురుగారు, తర్వాత అయినా. జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఏం చదువుకున్నామా? ఐటీయా? డిగ్రీ గురుగారు. ఓకే, ఖచ్చితంగా బాగుంది. ధనానికి లోటు ఉండదు. పెళ్ళయిన తర్వాత మీ ఆయన బాగా కలిసి వచ్చింది, అవునా? అవును గురుగారు. పుట్టినిట్లో కూడా బాగా కలిసి వచ్చింది, కరెక్టేనా? అవును గురుగారు. మీ అమ్మ వాళ్ళు కలిసి వస్తుంది, అత్తగారింట్లో బాగా కలిసి వస్తుంది. జాతకం బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ డబ్బులే వస్తాయి, గుర్తుపెట్టుకో. ఇప్పుడు డబ్బు నువ్వు సంపాదించక్కర్లా, నీ భర్త సంపాదించినా నీదేగా, అవునా? ఆస్తులు పెరిగినా మీకేగా. అట్లా జాతకం బ్రహ్మాండంగా ఉంది, కలిసి వస్తుంది. ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. ఆర్థిక పరంగా ఎటువంటి దోషాలు అయితే లేవు. ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కుజాష్టమ దోషం ఉంది. కుజాష్టమ దోషం ఉంటే సంతానంలో కొన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ దోషం ఉంటే ఏంటంటే ఆడపిల్ల సంతానం కలుగుతుంది, ఒకటే సంతానం కలుగుతుంది, అది కూడా ఆడపిల్ల పుట్టే అవకాశాలు 100% కనపడుతున్నాయి. ఓకేనా? సరే గురుగారు. ఓకే అమ్మా. మరో కాళ్ళతో మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం, నవంబర్ 11th 1993 మేడం. 93 అమ్మా? అవును గురువుగారు. నవంబర్ 11th 1993. టైం చెప్పండి. టైము మధ్యాహ్నం మేడం, ఎగ్జాక్ట్లీ తెలియదు మేడం. పేరు? కే సుదర్శన్ మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. ఖాళీ ఉన్నావా? అవును సార్, ఖాళీగా ఉన్నా సార్. 3 ఏళ్ళ నుంచా 5 ఏళ్ళ నుంచా? అంటే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా సార్, ఖాళీగా ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నాను అది చెప్పాలి. 4. సరే, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నావు అంతేనా? అవును సార్. ఓకే, ఏం చదువుకున్నావు? క్వాలిఫికేషన్ ఏంటి? అది బీటెక్ కంప్లీట్ అయింది సార్. ఒకటి నాన్న, గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు విను. మొత్తం గవర్నమెంట్ మీద ఎక్కువ ఆశ పెట్టుకోబాకు, అర్థమైందా? జాతకంలో యోగాలు ఉంటాయి. గవర్నమెంట్ సొమ్ము తినాలంటే యోగం ఉండాలి. నీ జాతకంలో ఎక్కువ గ్యారంటీ అయితే లేదు, కాబట్టి దాని మీద ఎక్కువ ఆశ పెట్టుకొని టైం వేస్ట్ చేయబాకు. గత 4 సంవత్సరాల నుంచి టైం వేస్ట్ చేస్తున్నావు, అవునా? సార్. కాబట్టి ఎప్పుడైనా మగవాడు ఎట్లా ఉండాలంటే
ఖాళీగా కూర్చోకూడదు. చదువుకున్న తర్వాత, చదువు పూర్తయిన తర్వాత ప్రయోజకుడు కావాలి. అంటే ఉద్యోగం పురుష లక్షణం అని శాస్త్రం ఉంది, తెలుసా? సార్ ఉద్యోగం పురుష లక్షణం అని శాస్త్రం. మగవాడైనవాడు ఖాళీగా కూర్చోకూడదు, ఏదో ఒకటి చేయాలి. నువ్వు చదువుకుంటూ కూడా ఏదో ఒకటి చేయాలి. టైం వేస్ట్ చేస్తున్నావు కాబట్టి గవర్నమెంట్ జాబ్ కోసం ఎక్కువ టైం వేస్ట్ చేయబాకు. ప్రైవేట్ జాబ్ చేయి, గట్టి ప్రయత్నం చేయి, విదేశీ ప్రయత్నాలు చేయి, చాలా బాగుంటుంది. విదేశీ కోసం, విదేశీ వ్యవహారం ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? చెయ్యి, ఇక్కడి నుంచి ప్రయత్నం చేయని చెప్తున్నా. విదేశాల్లో మంచి రాజయోగం ఉంది, గుర్తుపెట్టుకో. ఒకడికేమో కన్న భూమిలో కలిసి వస్తుంది, కొంతమందికి విదేశాల్లో కలిసి వస్తుంది. నీ జాతకరీత్యా విదేశాల్లో మంచి రాజయోగం ఉంది, అక్కడ ప్రయత్నం చేయి, అక్కడ దొరుకుతుంది నీకు అదృష్టం. ఓకేనా? గురువుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాల్ని పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాము, గురువుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాన్ని తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమచ్గూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంచిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తేదీన ఆదివారం నాడు ధనిష్ట నక్షత్రం రోజున గురుగారి ఆధ్వర్యంలో శనిదోష నివారణకి సంబంధించిన హోమ కార్యక్రమాలు, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శులిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమము, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తూనే స్త్రీ శాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా ఒకే రోజున గురుగారు జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, మీ గోత్రనామాలు నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా, మీ గురించేనా? కాదు మేడం గారు, అదే మా వారి కోసం. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 1988 ఫిబ్రవరి 15. టైము ఈవినింగ్ 7 నుంచి అన్నమాట. అంత తెలుసు, అంతే. 7 గంటలకా? 7-8 లోపు. పేరు చెప్పండి. అహ్మద్ రమేష్ అండి మా వారి పేరు. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. ఏం పని చేస్తున్నాడు మీ ఆయన? అదే గురువు గారు, 8 సంవత్సరాల నుంచి కారు డ్రైవింగ్ క్లాస్. ఫస్ట్ గట్టిగా మాట్లాడాలి. నువ్వు ఎక్కడ నూతిలో మాట్లాడితే కాదు, నేను ఎట్టా మాట్లాడుతున్నా, గట్టిగా మాట్లాడు. అదే సార్, కారు డ్రైవింగ్ నేర్పిస్తారండి. ఓకే. 8 సంవత్సరాల నుంచి అదే చేస్తున్నారు. అందులో పెద్దగా రాబడి ఏం లేదు. ఇంకా మేమే తిరిగి పెట్టుబడి పెట్టడం పడుతుంది. అతనికి ఇది కాకుండా వేరేది ఏదన్నా పెడితే కలిసి వస్తుందా అని. ఒకటినమ్మా, జాతక పరంగా శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, తెలివితేటలు ఉంటాయి, మంచి మంచి అవకాశాలు వస్తాయి. కేవలం మీ ఆయన బద్ధకంతో చేతులారా టైం వేస్ట్ చేస్తున్నాడు, అవునా? కాలసర్పదోషం ఉంది. కాలసర్పదోషం ఉంటే మనిషికి బద్ధకం ఎక్కువ అవుతుంది. దాంతోపాటు విను, ఆయనకి ఎక్కువ ఊహించుకుంటూ ఉంటాడు. దీంట్లో ఏదో సంపాదించేస్తా, దీంట్లో ఏదో అద్భుతం చేస్తా అని ఊహించుకుంటూ ఉంటాడు. దేవుడు దిగి వస్తే కూడా మాటిండు, అవునా? నీ మాట అసలేండు. కాబట్టి కాలసర్పదోషానికి నాగప్రతిష్ఠ చేయించు, ఆశ్లేష బలి పూజ చేయించు. మన పీఠంలో జరుగుతుంది రేపు 10వ తారీఖున. చేస్తే సంవత్సరం తిరిగే లోపల ఒక మంచి మార్గం దొరుకుతుంది. ఆయన దరిద్రం అంతా పోతుంది, ఓ ట్రాక్లోకి వస్తాడు. జాతకం చాలా బాగుంది, శుక్రుడు బాగున్నాడు, గుర్తుపెట్టుకో. శుక్రుడు బాగుంటే, శుక్రుడు సకల భోగాలకు అధిపతి శుక్రుడు. అటువంటి శుక్రుడు మీ ఆయన జాతకంలో ధనస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. కేవలం చేతులారా టైం వేస్ట్ చేస్తున్నాడు తప్ప రెండోది అయితే లేదు. ఇదంతా కూడా రాహుకేతు ప్రభావం తప్ప రెండోది అయితే కాదు. ఓకేనా? నేను చెప్పింది చెయ్యి, నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు. అది బాగాలేదని మళ్ళీ ఇందులోనే బాగుంటుంది అంటావే, నువ్వే బాగాలేదని చెప్పావా? ఏమా ఉన్నావు? కాదమ్మా, నువ్వేం చెప్పావు? అది తప్ప వేరే చేయట్లేదండి, అదే చేస్తున్నాడండి అన్నావా లేదా? మళ్ళీ అదే బాగుంటుంది అంటావా అంటే ఏంది? నేనేం చెప్తున్నా అంటే గుర్తుపెట్టుకో, మనిషికి అనేవాడికి కాలం కలిసి రావాలి. ఇప్పుడు మనం ప్రయత్నం చేయడం వేరు, కాలం కలిసి రావడం వేరు, గుర్తుపెట్టుకో. ఏదైనా కొత్త ప్రయత్నం చేయాలంటే మైండ్ కరెక్ట్గా పనిచేయాలి, అవునా? వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఇవన్నీ కూడా గ్రహాల వల్ల జరుగుతాయి. ఈయన కొన్ని కాలసర్పదోషం వల్ల దెబ్బతింటున్నాడు, చేస్తే మార్పు వస్తుంది. ఆ పని చేయి, ఓకేనా? నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో. హలో, నమస్తే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/12/1989. టైము
మధ్యాహ్నం 12 నుండి 12:15 వరకు మేడం. పేరు? రాజేష్. టైం ఎంతమ్మా మధ్యాహ్నం? 12 గంటల నుంచి 12:15 లోపు గురుగారు. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా, పేరేంటి? నమస్కారం గురుగారు. నమస్తే, పేరేంటన్నావు? నా పేరు మౌనిక గురుగారు. ఈ జాతకం ఎవరిది? నా జాతకం మా భర్తది. ఓకే, ఆరోగ్యం బాగుందా మీ ఆయనకి? ఈ మధ్యలో బాగుంటలేదు గురుగారు. గత 6 మాసాల నుంచి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయా? ఉన్నాయి గురుగారు. ఏం పని చేస్తున్నాడమ్మా? ఖాళీగా ఉన్నాడా, ఏమైనా చేస్తున్నాడా? ఆర్ఎంపీ గురుగారు. ఏమా? ఆర్ఎంపీ డాక్టర్. ఆర్ఎంపీ డాక్టర్. ఓకే, పేరేమైనా పెట్టారా? హాస్పిటల్కి ఏం లేదా? ఏం లేదు గురుగారు. సరే, ఆర్థిక పరంగా కూడా ఒక 6 మాసాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు, ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా, కరెక్టేనా? అవును గురుగారు. సరే, ప్రజెంట్ మీ ఆయనకి శని బాగలేడు, గుర్తుపెట్టుకో. శనికి ఖచ్చితంగా చేయాలి. నువ్వు చేయకుండా వదిలిపెట్టేస్తే సిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎట్లాంటి స్థితికి వెళ్తుందంటే మనిషి బాగా ఇబ్బంది పడే పరిస్థితులు కనపడుతున్నాయి. అర్థమైందా? అష్టమ శని టైంలో ఎట్లా ఉంటుందంటే, మనం కరెక్ట్గా రోడ్డు మీద కరెక్ట్ లైన్లో వెళ్తుంటే కూడా ఎవడో ఉల్టా వచ్చి గుద్దాడను ఏం చేస్తాం, ఏం చేయలేము. అవునా? నడుస్తున్న టైమే అట్లాంటిది. కాబట్టి శనికి 4 రకాల హోమాలు చేయాలి. రేపు 10వ తారీఖు చేస్తున్నాం. 4 రకాల హోమాలు చేయించు. అది చేయడం వల్ల ఏదో అద్భుతం జరుగుతుందని నేను చెప్పట్లా. తలకాయ పగిలేయో దానికో ఎదురు దెబ్బ తగిలి తప్పిపోతుంది చేయడం వల్ల. చేయకపోతే ఏమో లేనిపోయిన వచ్చి మీద పడుతూ ఉంటాయి. ఇది చేయడం వల్ల ఇటు ఆర్థిక పరంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఇక్కడి నుంచి రాబోయే 2 సంవత్సరాలు చాలా క్రిటికల్ పీరియడ్ మీ ఆయనది, గుర్తుపెట్టుకో. 2 సంవత్సరాలు 2028 మార్చి వరకు క్రిటికల్ పీరియడ్. ఈ టైంలో మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన చేస్తున్న హాస్పిటల్ కానీ, ఆరోగ్యం కానీ, ఫైనాన్షియల్గా కానీ ఇవన్నీ డౌన్ఫాల్స్కి వెళ్తున్నాయి. కరెక్టేనా? ఏమా ఉన్నావా లైన్లో? ఉన్నాను గురుగారు. ఇవన్నీ డౌన్ఫాల్స్కి వెళ్తున్నాయా లేవో చెప్పు. ఉన్నాయి గురుగారు. నేను చెప్పింది చేస్తే అవన్నీ పోతాయి. ఓకేనా? రైట్. గురుగారు ఎప్పట్లాగే కాలర్స్కి వారి జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహారాలు అందించారు. ధన్యవాదములు గురుగారు. నమస్తే. ఇదండి వాటి శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి నాగసిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.